మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. త్రిబంధ క్రియ బాహ్య ప్రాణాయామం. 3 బంధాలు ఏకం చేసే క్రియ అన్నమాట. అయితే 3 బంధాలు ఏంటి అంటే గదమ ఛాతి కానించడం, కడుపులోనికి లాగడం, కింద రిక్టం పైకి లాగడం. 3 బంధాలు ఏకం చేయడం. ఇది ఎవరు చేయదు అయ్యా అంటే క్రానిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు, హెర్నియా ఉన్న వాళ్ళు చేయొద్దు. వాళ్ళకి వర్తించవు మన సబ్జెక్ట్. హార్ట్ ప్రాబ్లం ఉంటే, హై బీపీ ఉంటే, హెర్నియా ఉంటే, సివియర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు బాహ్య ప్రాణాయామం చేయొద్దు. అది గుర్తుపెట్టుకొని ఫాలో అయ్యాకంటే రిజల్ట్ వస్తుంది. ఈ సమస్యలు ఏమనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. త్రిబంధ క్రియ ఎలా చేస్తామంటే నేను చేస్తాను, ఒకసారి గమనించండి. గాలి పీల్చుకోవడం మొదలు, ఒకేసారి శ్వాస వదిలేస్తాం, వదిలి ప్లస్ ఆపేస్తాం. శ్వాస నా దగ్గర లేదు, గదమ ఛాతి కానిస్తాం, స్టమక్ లోని తీసుకుంటున్నాం, రిక్టం పైకి లాగుతున్నాం. 3 కలుస్తున్నాయి ఇక్కడ. శ్వాసను పీలుస్తూ వాపసు రావాలి, వదిలేసి రిలాక్స్ కావాలి. తల ఉంచేదాన్ని జలాంధ్ర బంధం అంటారు, పొట్ట లాగేదాన్ని ఉద్యాన బంధం అంటారు, కింద రిక్టం లాగేదాన్ని మూలబంధం అంటారు. ఈ 3 బంధాలు కలిపి త్రిబంధ క్రియ ఏర్పడుతుంది. మహాబంధం ఏర్పడుతుంది, మహా ఎనర్జీ వస్తుంది, ప్యాంక్రియాస్ గ్లాండ్ స్టిమ్యులేట్ అయిపోతుంది, అందులో ఉన్న డ్యామేజ్ అయిన లంగర్ హార్ట్స్ అని మళ్ళీ జనరేట్ అయిపోయి మళ్ళీ ఇన్సులిన్ తయారైపోయి డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. సూపర్ డూపర్ క్రియ మహాబంధం. గాలి పీల్చుకోవడం, ఒకేసారి వదలడం, ఆపడం, తల వంచడం, స్టమక్ బ్యాక్ తీసుకోవడం, రిక్టం పైకి లాగడం. రిక్టం అంటే విసర్జన భాగం, మళ్ళీ విసర్జన భాగాన్ని పైకి లాక్కోవాలి. ఈ విధంగా 5 నుంచి ప్రారంభించి ఆ విధంగా 8 సార్లు, తర్వాత 12 సార్ల వరకు చేయొచ్చు. ఎక్కువ డయాబెటీస్ అనుకో 12 టైమ్స్ వర్కౌట్ చేయాలి. డయాబెటీస్ తక్కువ ఉందని నార్మల్ అనుకో, పర్వాలేదు అనుకో, అప్పుడు మినిమం 5 టైమ్స్ తగ్గకూడదు. ఇంకా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే 12 టైమ్స్ హైయెస్ట్ చేసుకోవాలి. 12 టైమ్స్ మస్ట్ అనమాట. 3 to 5 to 8 to 12 టైమ్స్ అనమాట. ఇది చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. త్రిబంధ క్రియ బాహ్య ప్రాణాయామం ఏం లేదు, సింపుల్. మరొకసారి చూడండి. గాలి పీల్చుకోవడం, ఒకేసారి వదలడం, ఆపడం, తల ఉంచడం, రిక్టం లాగడం, గడ్డం ఛాతి కానేస్తే జలాంధ్ర బంధం, పొట్ట లాగితే ఉడ్యాన బంధం, రిక్టం లాగితే మూలబంధం. గాలి పీలుస్తూ వాపసు రావాలి. చూడండి, ఈరోజు చక్కటి అభ్యాసం మధ్యాహ్నానికి తెలుసుకున్నారు. ఇంకా మరొక ఎపిసోడ్లో మరీ డయాబెటీస్ సంబంధించిన అభ్యాసం తెలుసుకుందాం. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి.